పాల్పడిన ఘటన అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాం. ప్రశ్నించడానికి వెళ్తే భౌతిక దాడులకు పాల్పడతారా అంటూ కూడా ప్రశ్నించే స్థాయికి తీసుకువచ్చారు. అంటే దౌర్జన్యాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం చూసుకోవచ్చు. ఇక హాస్పిటల్ యాజమాని ఇప్పటి వరకు కూడా ఏ విధంగా స్పందించలేదు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, మహా అంటే 1 గంట 2 గంటలు లేకపోతే 1 రోజు 2 రోజులు దీన్ని హడావుడి చేస్తారు, తర్వాత వదిలేస్తారు. మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అనే ధోరణిలో హాస్పిటల్ యాజమాన్యాలు మాట్లాడుతున్నాయంటే అసలు దీని వెనకాల కారణాలేంటి, దీని వెనకాల ఎవరున్నారు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే అసలు వ్యవస్థల మీద వీళ్ళకి నమ్మకం ఉన్నాయా అన్న సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. టోటల్గా బాలుడి పేరెంట్స్ దగ్గర నుంచి 1,20,00,000 రూపాయలు వసూలు చేశారు. చనిపోయిన బాలుని ఏ విధంగానూ వెనక్కి తీసుకురాలేము. కేవలం కనీసం ఆ వైద్యం కోసం మేము చేసిన అప్పు ఎంతో ఉంది, మా స్తోమతకి మించి అప్పు పెట్టాము, దానికి సంబంధించి కనీసం మాకు న్యాయం చేయండి. అట్లీస్ట్ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అయినా సరే మాకు 80 లక్షల రూపాయల వరకు అయినా సరే మాకు ఇప్పించండి, లేదా హాస్పిటల్ సిబ్బంది అయినా సరే దీనికి మాకు న్యాయం చేయండి అంటూ కూడా అడగడానికి వెళ్ళిన వారిపై దౌర్జన్యాలకు పాల్పడుతున్న సంఘటనలు అయితే తెలుస్తున్నాయి. సిఐ కూడా గతంలో ఇక్కడికి వచ్చి ఈ సంఘటనను సెటిల్మెంట్ చేసే ప్రయత్నం చేశారంటూ కూడా అక్కడ ఉన్న బాధితులు అయితే చెప్తూ ఉన్నారు. ఆ సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము, సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తున్నామన్న సిఐ మరి ఈ రోజు ఏమయ్యారు, ఎక్కడున్నారో వారు వచ్చి మాట్లాడాలంటూ కూడా బాధితులు వారి యొక్క బంధువులు అయితే అక్కడ చెప్తున్నారు. వారం రోజుల క్రితమే బాలుని మృతదేహాన్ని అయితే తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. అయితే మీడియా పరంగా ఒక న్యాయం వైపు నిలబడడానికి వెళ్ళిన బీఆర్కే న్యూస్ ప్రతినిధి పైన కూడా రెయిన్బో హాస్పిటల్స్ గూండాలతో దాడి చేయించాయి. మొత్తానికి 1,20,00,000 దోచుకొని కుమారుడి మృతదేహాన్ని చేతిలో పెట్టినప్పటికీ కూడా వాళ్ళు ఆవేదనలో ఉండి బాధలో ఉండి మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నా కానీ కనీస కనికరం లేకుండా ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ కూడా దౌర్జన్యాలకు పాల్పడిన ఘటన సామాన్య ప్రజలను విస్మయానికి గురి చేస్తుంది. మన బీఆర్కే రిపోర్టర్ అవినాష్ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ టైంలో అయితే అవినాష్ పై దాడి చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం బయట హాస్పిటల్ బయట బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే అవినాష్ చేశారు. ఆ టైంలో అయితే అవినాష్కి బాధితులందరూ కూడా ఏ రోజైతే హాస్పిటల్లో అడ్మిట్ చేశారో పేషెంట్ని అడ్మిట్ చేసిన దగ్గర నుంచి కూడా అంటే 15,000 రూపాయలతో స్టార్ట్ అయిన బిల్ దాదాపు 1,20,00,000 వరకు కూడా ఖర్చు పెట్టామని చెప్పి డీటెయిల్డ్ బిల్లు మొత్తం కూడా మన రిపోర్టర్కి చూపించడం జరిగింది. ఇదేమిటి అని ప్రశ్నించడానికి వెళ్ళినప్పుడు దారుణంగా అక్కడ సిబ్బంది కావచ్చు, బౌన్సర్స్ కావచ్చు ఘోరంగా దాడి చేశారు, అడ్డుకున్నారు, తోసేసే ప్రయత్నం కూడా చేశారు. అట్ ద సేమ్ టైం వేరే రిపోర్టర్స్ని కూడా పంపించడం లేదు లోపలికి. ఇఫ్ దే ఆర్ ఫేర్, రెయిన్బో హాస్పిటల్స్ ఫేర్గా ఉంటే ఎందుకు మీడియాని లోపలికి అలో చేయడం లేదు అనే ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. అదేవిధంగా ఈ దాడిని అయితే జర్నలిస్ట్ సంఘాలు అయితే తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఎందుకంటే ఒక మీడియా పైనే వాళ్ళు ఇంత దారుణంగా ప్రవర్తిస్తే అక్కడ ఉన్నటువంటి బాధితులు కావచ్చు, సామాన్యులు కావచ్చు ఇంకా ఏ విధంగా ప్రవర్తిస్తారో మనకి ఈ ఉదాహరణ ద్వారా మనకి క్లియర్గా అర్థమవుతుంది. రైట్, ఇక మొత్తంగా అయితే ఈ ఘటనకు సంబంధించి మాట్లాడుకోవాలంటే ఈ ఘటన ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి మనకి తెలిసింది. కానీ ఈ ఎవరైతే బాలుడు చనిపోయాడో ఆ బాలుడు బంధువులు ఒక వంశాన్ని కూడా బయటకు తీసుకురావడం జరిగింది. ఏంటంటే అది ఎవరైతే చనిపోయిన బాలుడు ఉన్నాడో ఆ బాలుడు యొక్క పక్కన ఒక బెడ్లో కూడా మరొక బాలుడు దాదాపు ఒక 4 నెలల నుంచి ప్రాణాలతో చలగాటు అంటే పోరాడుతూ ఉన్నాడని చెప్పేసి అంటున్నారు. అంటే ఆ బాలుడు పరిస్థితి ఏంటి అన్న క్వశ్చన్ కూడా బయటకు వస్తుంది. అంటే పిల్లల్ని అడ్డంగా పెట్టుకుని వీళ్ళు డబ్బు సంపాదిస్తున్నారా, అంటే పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారా, ఈ ప్రైవేట్ హాస్పిటల్ ఇలాగే చేస్తాయా అంటే అవుననే క్వశ్చన్ అయితే ఆన్సర్ అయితే వస్తుందని అనుకోవాలి. మొత్తంగా ఈ రెయిన్బో హాస్పిటల్లో ఏం జరుగుతుంది, పిల్లల ప్రాణాలతో ఎందుకు చెలగాటమాడుతున్నాయి, అంటే పిల్లల ప్రాణాలు అంత చీపుగా ఉన్నాయా, అంటే తల్లిదండ్రులు ఉన్న సెంటిమెంట్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారా, అంటే పిల్లల కోసం తల్లిదండ్రులు ఏమైనా చేస్తారనే కోణంలో ఆలోచించే పిల్లల్ని ఈ విధంగా ట్రీట్మెంట్ పేరుతో 5 నెలలు పెట్టుకుని డబ్బులు కట్టించుకుని కోట్లాను కోట్లు అంటే 1,20,00,000 కట్టారంటే ఆ మధ్యతరగతి కుటుంబానికి చాలా ఎక్కువనే అనుకోవాలి. అని సరే బాబు బతుకుతాడు, ప్రాణాలతో బయటకు వస్తాడు అని ఒక ధీమాతో అప్పైనా పర్వాలేదు మేము ఎప్పటికైనా కట్టుకుంటాం, ఎలాగైనా తీర్చుకుంటామని చెప్పేసి ఒక చిన్న ఆశతో బాబు ప్రాణాలతో తిరిగి వస్తాడని ఒక ధైర్యంతో అంత డబ్బు కట్టారు. అంటే పక్క బెడ్లో ఇంకొక బాబు కూడా ఉన్నాడు, అందుకనే ఈ మీడియాని లోపలికి అనుమతించడం లేదా అదే అనుకోవాలి. నిజంగా రెయిన్బో హాస్పిటల్లో న్యాయం ఉంటే వాళ్ళు నిజంగా కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే ఎందుకు లోపలికి రానివ్వట్లేదు మీడియాపై ఎందుకు దాడి చేస్తున్నారు, అంతేకాకుండా బాధిత కుటుంబ సభ్యులతో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, తప్పు చేసిన వాళ్ళు మాత్రమే మాట్లాడే అర్హత మాట్లాడలేకపోతూ ఉంటారు, తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. కానీ బాధిత కుటుంబ సభ్యులు తమకు న్యాయం కావాలని మాత్రమే అడుగుతున్నారు. ఆ న్యాయం కోసం వెళ్ళిన వారిపై దాడి చేస్తున్నారంటే ఆ హాస్పిటల్ ఎంత దాష్టికానికి ఊరుకడుతుంది. అంటే ఇక్కడే ఇలా జరుగుతుందా, ఈ హైదరాబాద్ పరిసరాల్లో కాకుండా ఈ రెయిన్బో హాస్పిటల్కి పెద్ద పేరుంది, కానీ ఆ పేరుకు తగ్గ ట్రీట్మెంట్ అయితే లోపల లేదు. చాలా ఎక్విప్మెంట్ ఉంటుంది, చాలా ట్రీట్మెంట్ క్వాలిటీగా ఉంటుంది అనుకున్నాం తప్ప క్వాలిటీ కనిపించట్లేదు తప్ప కోట్ల రూపాయలు ఖర్చు చేయడం మాత్రమే కనిపిస్తుంది అక్కడ.
రైట్గా ఇంకా అక్కడ పరిస్థితులు ఇదే విధంగా కొనసాగుతూనే ఉన్నాయి. అదే ఇప్పటి వరకు కూడా రెయిన్బో హాస్పిటల్ సిబ్బందికి సంబంధించి ఎలాంటి స్పందన కూడా రాలేదు. అయితే ఎవరి మీదైతే దాడి జరిగిందో మా బీఆర్కే ప్రతినిధి అవినాష్ ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్నారు. అక్కడ అసలు ఏం జరుగుతుంది అనే పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అవినాష్ అందిస్తారు. అవినాష్, ఏంటి అక్కడ పరిస్థితి, ఏం జరుగుతుంది? థ్యాంక్ యూ స్వప్న, నువ్వు అన్నమాట మాత్రం వాస్తవం ముమ్మాటికి. ఎందుకంటే ఇక్కడ ఇందాక గొడవ అంతా మనం లైవ్లో చూపించాం కదా. ఏదైతే బాధితులు న్యాయం కావాలని చెప్పేసి ఈ రెయిన్బో హాస్పిటల్ వరకు రావడం జరిగిందో ఆ బాధితులకు న్యాయం చేయకపోగా వాళ్ళపైన దాడి, అలాగే వీళ్ళ బాధని కవరేజ్ చేసి ప్రజలకు కూడా చూపించాలి అనేటువంటి ఉద్దేశాన్ని మనం ఏదైతే రావడం జరిగిందో మన పైన కూడా దాడి, మీడియా పైన అలాగే నా పైన జరిగినటువంటి దాడిని కూడా మనం లైవ్లో చూపించాం. అయితే ఇంత గొడవ జరిగిన తర్వాత ఏసీపీ, లోకల్ ఏసీపీ, తర్వాత ఎస్ఐ, సిఏలు అందరూ వచ్చి ఇక్కడ ఆ బాధితుల కుటుంబాల్లో ఉన్నటువంటి ఒక 4 వ్యక్తులను తీసుకొని మీరు లోపలికి రండి, హాస్పిటల్ మేనేజ్మెంట్తో వెళ్ళి మాట్లాడండి అనేటువంటి మాట అప్పుడు రిక్వెస్ట్ చేస్తే బాధితుల కుటుంబం ఎవరైతే ఉన్నారో దాంట్లో ఒక 4 వ్యక్తులు వెళ్ళి అక్కడ మాట్లాడడం జరిగింది. మాట్లాడితే వాళ్ళు చెప్పినటువంటి విషయాలు విన్నందుకు నిజంగా చాలా బాధాకరంగా ఉంది, విస్తుపోయేలాగా ఉంది. ఆ మాటలు ఆ చనిపోయినటువంటి పిల్లవాడు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క కుటుంబ సభ్యుల నోటి వెంటే విందాం లోపల ఏం జరిగింది డిస్కషన్ అనేటువంటిది. అన్న చెప్పండి, మీరు ఇందాక లోపలికి వెళ్ళారు, హాస్పిటల్ వాళ్ళు పోలీసు వాళ్ళ దగ్గర నుండి మిమ్మల్ని లోపలికి కూడా పంపించడం జరిగింది. లోపలికి వెళ్ళి మాట్లాడిన తర్వాత ఏం జరిగింది, హాస్పిటల్ మేనేజ్మెంట్ ఏం చెప్పింది మీకు? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి ఏంటంటే లోపల పోయి మీరు ఏదైనా సామరస్యంగా మాట్లాడుకోండి, ఇక్కడ గొడవ పడొద్దని అంటే మేము వచ్చిన పొద్దున్న 10 గంటల నుండి ఇప్పటి వరకు తపస్సు చేసుకుంటూ ఇక్కడే మేము రోడ్డు మీదనే వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళు కావాలని చెప్పేసి టైం గడపాలా, మీడియా వాళ్ళు మీకు ఎంత సపోర్ట్ చేస్తారు, 1 గంట సేపు, ఆ తర్వాత జనాలు 1 గంట సేపు, ఆ తర్వాత ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు, చల్లబడిపోతారు, మీరు ఏం చేయలేరు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మీరు చూశారు, మీ ముందే సిఐ, ఎస్ఐ, ఏసీపీ వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళు వచ్చి ఏంటంటే మీరు పోయి సెటిల్మెంట్ చేసి ఏదైనా ఒకటి మాట్లాడి మాకు డిసైడ్ చేసి చెప్పండి, వాళ్ళ మీద కేసు బుక్ చేయాలా, ఏం చేయాలని చెప్పేసి వాడు అడిగితే మేము 4 పెద్ద మనుషులు కలిసి లోపలికి వెళ్తే తన మేనేజ్మెంట్ నుండి వచ్చినటువంటి డాక్టర్ ప్రశాంత్ మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను ఏ రూపాయి ఇవ్వను, ఏ సీఎం ఫండ్ అప్లై చేయను, నేను ఏం చేయను అని చెప్పేసి దౌర్జన్యంగా మీరు ఏం చేసుకుంటారో చేసుకొని చేసి లేచిపోవడం జరిగింది. ఇప్పుడు ఏదైతే పోలీసుల దగ్గర నుండి మిమ్మల్ని లోపలికి పంపించారో ఇప్పుడు కూడా ప్రశాంత్ అనేటువంటి డాక్టర్ మిమ్మల్ని అలాగే మాట్లాడడం జరిగిందా? అలాగే మాట్లాడుతున్నాడు, సేమ్ అదే పదజాలాలతోని అదే దూషించుకుంటూ మీకు ఎంత చెప్పినా మీ లంబాడీస్ మీకు ఏం తెలియదు, మీకు చెట్ల మందులు తప్ప ఈ హాస్పిటల్ గురించి తెలియదు అని చెప్పేసి అదే దూషించుకుంటూ తను ఏంటంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను ఏం చెయ్యను అని చెప్పేసి లేచి వెళ్ళిపోవడం జరిగింది. అయినా కూడా మా పెద్ద మనుషులు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళను సహకారం కోరి వాళ్ళను అడగడం జరిగింది. దానివల్ల ఇప్పుడు పోలీస్ వాళ్ళు కూడా ఫోన్ చేసి వాళ్ళకు కూడా మేనేజ్మెంట్ వాళ్ళకి చెప్పారు, వాళ్ళకి న్యాయం చేయండి మీరు, ఆ రోజు నేను సంజాయించి పంపించినామని చెప్పేసి వాళ్ళు అన్నారు కాబట్టి ఇంకా న్యాయం చేస్తారనే అదే ఆశతో మేము ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాము. అయినా మాకు ఇక్కడ దిక్కు మొక్కు లేక మేము ఇక్కడ రోడ్డు మీద తపస్సు చేసుకుంటూ పిల్లవాడి కోసం ఇట్లా అన్యాయం జరిగింది. ఒక పేద కుటుంబం, ఆ పిల్లవాడి తండ్రి అయినటువంటి మోహన్ ఆయన ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పేసి పరిగెత్తుకుంటూ రోడ్డు మీద లారీ కింద పడిపోతా, బస్ కింద పడి చనిపోతా, నా కొడుకే చనిపోయిండు అని చెప్పేసి తను పోతే కూడా ఆపడం జరిగింది. ఆ విధంగా మేము మీడియా వాళ్ళ సహకారం కోరాము. దానివల్ల ఇప్పుడు ఈ విధంగా వాళ్ళు దూషించుకుంటూ ఇప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు ఏం చేసుకుంటారో లేచి చేసుకోండి అని చెప్పేసి లేచి వెళ్ళిపోవడం జరిగింది. దీనివల్ల మాకు ఎలాంటి ప్రయోజనం కలగట్లేదు. మీడియా త్రూ అయినా జనాలకు తెలియజేసి మా పిల్లోడు కాకుండా ఇక్కడ ఇంకా సమాజంలో ఎంతోమంది పేద పిల్లలను ఇక్కడ అడ్మిట్ చేశారు కాబట్టి పొద్దున్న నడుచుకుంటూ వచ్చే పిల్లలు సాయంత్రం వరకు వీళ్ళు శవాలను చేసి ఇస్తున్నారు, కోట్లు దండుకుంటున్నారు. ఎవరిని అడిగినా, ఎవరి నోటు అడిగినా, ఇక్కడ ఉన్న పేషెంట్లు ఎవరి నోట్లు అడిగినా కూడా వాళ్ళు ఒకటే అంటున్నారు, మా పిల్లవాడికి 20 లక్షలు కట్టినాం, మా పిల్లవాడికి 50 లక్షలు కట్టినాం, ఏమైందని చెప్పేసి అంటే మా పిల్లవాడు ఇలా చనిపోయిందంటే అయ్యో మా పిల్లవాడికి 50, మా పిల్లవాడికి 1 కోటి, మా పిల్లవాడికి 70, 80 లక్షలు కట్టాం. లక్షల మీదనే కానీ ఈ వేల మీద అనే సమస్య లేదు ఇక్కడ. ఈ లక్షల మీద చేసుకుంటూ ఈ దౌర్జన్యం, ఈ రెయిన్బో హాస్పిటల్ దౌర్జన్యం బయట పెట్టాలన్న ఉద్దేశంతో మేము ఈ మీడియా అందరికీ తెలియజేయాలని చెప్పేసి ఈ మీడియాని కోరుకుంటూ ఈ మీడియాను లైవ్లో అందరికీ చూపించి ఈ జనాలను మేల్కొల్పి ఈ రెయిన్బో హాస్పిటల్ వేరే పిల్లలను రాకుండా ఈ హాస్పిటల్ జరిగే మోసాలను బయట పెట్టడానికే ఈరోజు ఈ లైవ్గా మాట్లాడడానికి మేము మీడియా ముందుకు రావడం జరిగింది. అన్న ఒక మాట చెప్పండి, ఇప్పుడు మళ్ళీ వెళ్ళారు కదా లోపలికి, మీ బంధువులు ఎవరైతే ఉన్నారో న్యాయం జరుగుతుందనేటువంటి ఆలోచన కానీ అంచనా కానీ మీకేమైనా ఉందా? ఎందుకంటే పోలీసు వాళ్ళు కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారు కదా.
ఇప్పుడు మేము ఇప్పటి వరకు ఆశతో ఉన్నామండి, న్యాయం జరుగుతుందనే ఆశతో ఉన్నాం. కానీ ఇప్పుడు రీసెంట్లీ ఒక 5 మినిట్స్ ముందు వాళ్ళు చెప్పే ఆ సమాధానాలను చూస్తే ఇక్కడ మాకు న్యాయం జరిగే ప్రసక్తే కనిపించట్లేదు. దయచేసి మీడియా త్రూ మాకు న్యాయం చేయాలని చెప్పేసి న్యూస్ మీ మీడియాని మేమందరం కోరుతా ఉన్నాం. ఈ న్యూస్ ద్వారా మాకే కాకుండా ప్రపంచం మొత్తం తెలవాలి. ఈ భారతదేశం మొత్తంలో ఉన్న ఈ రెయిన్బో హాస్పిటల్ బిజినెస్ని బయట పెట్టాలన్న ఆలోచనతోని ఈ మీడియా మాఫియాని, ఈ మెడికల్ మాఫియాను బయటకు తీయాలన్న ఉద్దేశంతోనే ఈరోజు కూడా మేము ఈ మీడియాని సహకారం కోరడం జరిగింది. అందులో మీ న్యూస్ వాళ్ళు మాకు వచ్చి చాలా ముందుగా మాకు సహకరించి బీఆర్కే న్యూస్ వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేసినందుకు ధన్యవాదాలు. మాకు మీ మీడియా ద్వారానైనా సరే మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నామండి.